కానుకగా తమిళనాడులో చాలా సినిమాలు విడుదలయ్యాయి. అయితే అవన్నీ అంత క్రేజీ ప్రాజెక్ట్స్ కావు. అలా జనం ముందుకు వచ్చిన దాదాపు 10 చిత్రాలలో 12 సంవత్సరాల క్రితం రూపుదిద్దుకున్న విశాల్ మదగజరాజా కూడా ఒకటి. చిత్రమేమిటంటే మిగిలిన సినిమాలను పక్కకు త్రోసి మదగజరాజానే పొంగల్ బరిలో విజేతగా నిలిచింది. ఈ సినిమాను అదే పేరుతో తెలుగులో డబ్ చేసి జనవరి నెలాఖరులో విడుదల చేశారు. అలానే పొంగల్కే వచ్చిన విష్ణువర్ధన్ మూవీ ప్రేమిస్తావా సైతం జనవరి లాస్ట్ వీక్ తెలుగులో వచ్చింది. ఇక అప్పుడు వచ్చిన కాదలిక నేరమిల్లై సినిమాను 3 వారాలు తిరగగానే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేశారు. ఈ మూవీ తెలుగు డబ్బింగ్ వర్షన్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో అందుబాటులోకి వచ్చింది. అదెలా ఉందో ఇప్పుడు చూద్దాం. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ ఇప్పుడు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. దీనికి ముందు అతను సినిమా నటుడు, నిర్మాత, పంపిణీదారుడు కూడా. అతని భార్య కృతిక దర్శకురాలు. తన భార్య దర్శకత్వంలోనే ఉదయనిధి స్టాలిన్ కాదిల్క నేరమిల్లై మూవీని నిర్మించాడు. పొంగల్కు థియేటర్లో వచ్చిన ఈ సినిమా ప్రేమికుల రోజుకు 3 రోజుల ముందే వివిధ భాషల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ అయింది. పెళ్లి అయ్యి పిల్లలు పుట్టని మహిళలు కృత్రిమ గర్భం ద్వారా తల్లి కావడం అనేది ఇవాళ సమాజంలో జరుగుతున్నది. అందుకే స్పర్మ్ డొనేషన్ బేస్డ్గా గత కొన్నేళ్లుగా వివిధ భాషల్లో పలు చిత్రాలు వచ్చాయి. విక్కీ డోనర్ వంటి సినిమాలు ఇతర భాషల్లోనూ రీమేక్ అయ్యాయి. తాను గర్భవతి అవడానికి కారణమెవరో తెలియని మహిళల నేపథ్యంలోనూ అవాంఛితంగా గర్భవతి అయిన మహిళల అగచాట్లను తెలియజేసేలాంటి కొన్ని చిత్రాలు ఇప్పటికే తెలుగులో వచ్చాయి. కానీ ఇష్టపూర్వకంగా కృత్రిమ గర్భం దాల్చిన అమ్మాయి స్పర్మ్ డోనర్ గురించి వాకాబు చేయడం అనేది కాదలిక నేరమిల్లేలోని కొత్త పాయింట్. దానిని బేస్ చేసుకొని కథను అల్లారు. అయితే ఈ పాయింట్ దాటి కథ బయటకు వెళ్లకపోవడంతో సినిమా చాలా నిదానంగా సాగుతున్న భావన కలుగుతుంది. పైగా ఇలాంటి కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ ఎక్కువ మందిని ఆకట్టుకోవడం కూడా కష్టమే. ఈ మూవీ తమిళనాడులో థియేట్రికల్ రిలీజ్ అయినప్పటికీ అదే సమస్య అయింది. అందుకే ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన చక్కని పేరున్న సాంకేతిక నిపుణులు వర్క్ చేసిన ఫలితం నిరాశజనకంగానే వచ్చింది. నటీనటుల విషయానికి వస్తే నిత్యా మీనన్ ఈ సినిమాలో శ్రియగా కీలకమైన పాత్ర పోషించింది. ఆమె ప్రియుడిగా నటించిన జాన్ కొకెన్ తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించాడు. అలానే అతని నిజ జీవిత భాగస్వామి పూజా రామచంద్రన్ సైతం తెలుగులో కొన్ని చిత్రాల్లో నటించింది. ఇక హీరో రవిమోహన్ జయం రవిగా పాపులరే. తెలుగులో హిట్ అయిన తమిళ రీమేక్స్తో హీరోగా చక్కని గుర్తింపు తెచ్చుకున్న జయం రవి నటించిన కొన్ని సినిమాలు తెలుగులో డబ్బయ్యాయి. ఇటీవల వైవాహిక జీవితంలోని ఒడిదుడుకుల వల్ల అతను ఎక్కువగా వార్తల్లో నానాడు. సినిమాలో ఇతర పాత్రల్లో నటించిన వారు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఎవరికి వారు తమ నటనతో మెప్పించినా సినిమా స్లోగా సాగడంతో కాస్త బోర్ కొట్టినట్లు అనిపిస్తుంది. ఉదయనిధి స్టాలిన్కు ఉన్న అర్ధబలం కారణంగా ఇది అతని భార్య కృతిక డైరెక్ట్ చేయడం వల్ల ఈ మూవీ తమిళనాట థియేటర్లో 2-3 వారాలు ఉంది. ఈ తరహా కథలను ఇష్టపడే వారికి ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా కొద్దిగా నచ్చుతుంది. ఓటీటీలో కావటం వల్ల బోర్ కొట్టినప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటూ చూసేయవచ్చు. తెలుగు వారికి సుపరిచితమైన వ్యక్తులు మూవీలో ఉండటం ఈ సినిమాకు సంబంధించి ఓ ప్లస్ పాయింట్. నిజానికి కాదలిక నేరమిల్లే పేరుతో తమిళనాడులో 1965లో ఓ సినిమా వచ్చింది. శ్రీధర్ దానిని డైరెక్ట్ చేశారు. అదే సినిమాను తెలుగులో ప్రేమించి చూడు పేరుతో రీమేక్ చేశారు. 2 చోట్ల అది సూపర్ హిట్ అయింది. ఇప్పటికీ కాదలిక నేరమిల్లే చూస్తే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనిపించక మానదు.